హాయ్ మనందరం ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఇంటెలిజెన్స్. ఇది మన కొత్త సిరీస్లో చాప్టర్ 01 వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ సబ్ టాపిక్ అన్నమాట. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ స్మార్ట్ థింకింగ్. సో రెడీయా? మనం రోజూ మాటల్లో అతను చాలా స్మార్ట్ లేదా ఆ అమ్మాయి చాలా స్మార్ట్ అని అంటుంటాం కదా. అసలు ఒక మనిషిని స్మార్ట్ అనిపించేలా చేసేదేంటి? ఎప్పుడైనా డీప్గా ఆలోచించారా దీని గురించి? ఈ స్మార్ట్ థింకింగ్ అదేనండి ఇంటెలిజెన్స్ అంటే. ఇదేదో పెద్ద పెద్ద సైంటిస్టులకు జీనియస్లకు మాత్రమే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ అస్సలు విషయం ఏంటంటే ఇది మనందరిలోనూ ఉన్న ఒక స్పెషల్ పవర్. నిజానికి మనం ప్రతిరోజూ దీన్ని వాడుతూనే ఉంటాం మనకు తెలియకుండానే. ఉదాహరణకు, ఓ కష్టమైన పజిల్ని సాల్వ్ చేస్తున్నప్పుడు లేదా ఒక వీడియో గేమ్లో గెలవడానికి ప్లాన్ వేస్తున్నప్పుడు చివరికి బయట వాతావరణం చూసి ఎలాంటి బట్టలు వేసుకోవాలో డిసైడ్ అయినప్పుడు కూడా వీటన్నింటిలో మనం వాడుతున్నది మన ఇంటెలిజెన్స్నే. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే ఇంటెలిజెన్స్ అంటే కేవలం మంచి గ్రేడ్లు తెచ్చుకోవటం లేదంటే బోలెడు ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం అని. కానీ అది అస్సలు నిజం కాదు. ఇంటెలిజెన్స్ అంటే అంతకు మించి చాలా చాలా ఎక్కువ. ఓకే, అంతకు మించి అన్నాం కదా. మరి అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? దీనికి ఒక క్లియర్ డెఫినేషన్ ఏంటో చూద్దాం పదండి. లెట్స్ డైవ్ ఇన్. సింపుల్గా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ అంటే కొన్ని ఎబిలిటీస్ కలయికనమాట. ఫస్ట్, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. సెకండ్, మన అనుభవాల నుంచి నేర్చుకోవడం. థర్డ్, మన ముందుకొచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం. అండ్ ఫైనల్గా, కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడం, అంటే అడాప్ట్ అవడం. ఈ 4 కలిస్తేనే అది కంప్లీట్ ఇంటెలిజెన్స్. దీన్ని ఇంకోలా అర్థం చేసుకోవాలంటే ఒక ఇంట్రెస్టింగ్ ఎనాలజీ ఉంది. మన బ్రెయిన్ని ఒక అల్టిమేట్ సూపర్ హీరోలా ఊహించుకోండి. ఎలా? ఈ ఐడియానే చాలా కూల్గా ఉంది గదో. ఎందుకంటే మన బ్రెయిన్ ఒక లైబ్రరీలాగా ఊరికే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి పక్కన పెట్టేయదు. ఆ ఇన్ఫర్మేషన్ని యాక్టివ్గా వాడుకుంటుంది. అవసరమైన టైంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడానికి మనకు హెల్ప్ చేస్తుంది. అందుకే అది సూపర్ హీరో. మరి ఈ సూపర్ హీరో బ్రెయిన్ యాక్షన్లో ఎలా ఉంటుందో చూద్దామా? ఒక చాలా సింపుల్, మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదే ది ఐస్ క్రీమ్ డెసిషన్. ఓకే, ఇమాజిన్ చేసుకోండి, మనం ఒక ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాం. అక్కడ మన బ్రెయిన్ 3 స్టెప్స్లో ఆలోచిస్తుంది. ఫస్ట్ స్టెప్, రిమెంబర్. ఓ, లాస్ట్ టైం చాక్లెట్ ట్రై చేశాను, అదిరిపోయింది. ఇదేంటి? లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. సెకండ్ స్టెప్, రీజన్. అమ్మో, ఈరోజు చాలా వేడిగా ఉంది కాబట్టి ఫ్రూటీ ఫ్లేవర్ అయితే ఇంకా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక ఫైనల్ స్టెప్, డిసైడ్. సరే, ఈసారి మ్యాంగో స్కూప్ తీసుకుంటా. ఇది మేకింగ్ ఏ చాయిస్. చూసారా, ఈ చిన్న ప్రాసెస్ ఎంత బ్రిలియంట్గా మన ఇంటెలిజెన్స్ని చూపిస్తుందో. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్ కొన్ని సెకండుల్లో జరిగిపోతుంది కదా. సరిగ్గా ఇదే ఇంటెలిజెన్స్ ఇన్ యాక్షన్ అంటే. మనకు తెలియకుండానే మన బ్రెయిన్ చేసే ఒక చిన్న మ్యాజిక్ అనమాట. సరే, ఇప్పటిదాకా మనం మన గురించి అంటే హ్యూమన్ థింకింగ్ గురించి మాట్లాడుకున్నాం. అంతా బానే ఉంది. కానీ ఇప్పుడు అసలైన ప్రశ్నొస్తుంది, మెషీన్స్ సంగతేంటి? ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రశ్న ఇదే. మనం మనుషుల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకున్నాం కదా. మరి అదే విధంగా మెషీన్లను కూడా మనలాగే ఆలోచించేలా, మనలాగే నేర్చుకునేలా చేయగలమా? ఈ ఒక్క క్వశ్చన్తో ఈ విశ్లేషణని ఇక్కడితో ఆపుదాం. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మనం మన నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం.